హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిల్లమ్స్ లిటిల్ వరల్డ్. నేను మీ పిల్లం శ్యామల, డాటర్ ఆఫ్ పిఎన్ఆర్. మన పెద్దవాళ్ళు చెప్పే సామెతలు, అమ్మమ్మ చెప్పే కథలు, పల్లెల్లో పాడుకునే పాటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ మన జానపద సంపదలో భాగమే. జానపదం అంటే లిఖిత రూపంలో పెద్ద పెద్ద పుస్తకాల్లో పుట్టింది కాదు, మౌఖికంగా ప్రజల జీవితాల్లో నుంచి పుట్టింది. పుస్తకాలు, టీవీలు, మొబైల్స్ లేని రోజుల్లో మనుషులు తమ అనుభవాలను పాటలుగా, కథలుగా, సామెతలుగా ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పుకునేవారు. ఉదాహరణకి, ఏది విత్తితే అదే కోస్తాం, చెట్టున్న చోటే నీడ ఉంటుంది ఇలాంటి నానుడులు మన జీవితాన్ని ఏకవాక్యంగా చెప్పేస్తాయి. అలాగే బుర్ర కథ, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, పల్లె పాటలు, పెళ్లి పాటలు, పంట పాటలు ఇవన్నీ కూడా జానపదంలో భాగమే. జానపదం అంటే కేవలం పాటలు కాదు, మన పూర్వీకుల జీవన విధానం, వారి ఆలోచనలు, ఆచారాలు, పండుగలు, ప్రకృతితో వాళ్ళ అనుబంధం ఇవన్నీ కనిపించే ఒక అద్దం. ఇవేవి ఇప్పుడు లేవంటే ఇప్పుడు జానపదం అంతరించిపోయిందా? లేదు, రూపం మారిందంతే. ఒకప్పుడు అమ్మమ్మ చెప్పిన కథనే ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నాం. ఒకప్పుడు పల్లెల్లో పాడిన పాటలనే ఇప్పుడు స్టేజ్ మీద జానపద గీతంగా ఆలపిస్తున్నాం. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన సామెతలను ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్స్గా చూస్తున్నాం. అంటే కాలం మారినా జానపదం మనల్ని వదిలి వెళ్ళలేదు. మన భాషలో, పాటలో, మన పండుగల్లో, మన కథల్లో ఇంకా బ్రతికే ఉంది. ఏం పిల్లడో ఎల్దమస్తవా, మందులోడా ఓరిమాయలోడా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఇవన్నీ మనకు గుర్తున్నాయి కదా. అందుకే జానపదం అంటే పాతకాలపు విషయం కాదు, మన మూలాలను గుర్తు చేసే మన జీవన సంపద. పుస్తకాల్లో చరిత్రను చదువుతాం, జానపదంలో ప్రజల జీవితాన్ని చూస్తాం. ఇంకా ఈ జనరేషన్లో అయితే రాను బొంబాయికి రాను, మల్లె చెట్టు కింద కూర్చున్నా, మనసైనా ముద్దు గుమ్మ అంటూ లెక్కలేనని ఫోక్ సాంగ్స్ సరికొత్తగా వచ్చేసాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన మూలాల్ని మర్చిపోకూడదు కదా. అందుకే ఈ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా నా అభిప్రాయాన్ని మీకు తెలుపుతున్నాను. మీ జీవితంలో జానపద అనుభవాలు అంటే మీ అమ్మమ్మ చెప్పిన కథ, మీరు స్కూల్లో పాడిన పాట, ఇలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్స్లో నాకు తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.